హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అసలు ఈ దేశంలో దళితుల్ని చంపినా శిక్షలు పడవా? ఈ దేశంలో దళితులను చంపిన ఆధిపత్యకుల నేరస్తులకు శిక్షలు పడవు. దళిత ఐఏఎస్ అధికారిని విధి నిర్వహణలో బీహార్ రౌడీ మూకలు కాల్చి చంపినా కూడా శిక్షలు పడవు. నిర్భయ అత్యాచార కేసులాగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన చెలరేగదు. దిశ అత్యాచార సంఘటనలాగా ఆధిపత్య పాలక ప్రభుత్వాలు తక్షణమే స్పందించి విచారణ లేకుండానే నిందితులను ఎన్కౌంటర్ చేయరు. ఎందుకంటే వీళ్ళంతా దళితులు. జి కృష్ణయ్య ఐఏఎస్ అమర్ రహే అనే సువర్ణాక్షరాలు బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ పట్టణంలోని హనుమాన్ గర్హి అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ బోర్డుపై లిఖించబడ్డాయి. ఓ నిరుపేద దళిత కూలీ కుటుంబం నుండి ఐఏఎస్ అధికారిగా ఎదిగిన జి కృష్ణయ్య దారుణ హత్యకు గుర్తుగా అక్కడ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డుపై రాసిన అక్షరాలు బీహార్లోని ఎంతో మందికి అణగారిన పేద వర్గాల హృదయ స్పందనలు. సివిల్ సర్వీస్ లక్ష్యంగా ఉన్న యువతకు ఎంతో స్ఫూర్తి. అంతకు మించి ఆధిపత్య కులదురహంకారంతో ఉన్న బీహార్ బందిపోట్లు రౌడీ మూకల గుండెల్లో ఆ మెజిస్ట్రేట్ పేరు వింటేనే చెప్పలేనంత భయం. బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్న ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను 1994 డిసెంబర్ 5న సాయంత్రం ముజఫర్పూర్ నగర శివార్లలోని ఖాబ్రా గ్రామంలో కరుడుగట్టిన నరహంతక ముఠా నాయకుడు గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ రౌడీ మూకల దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోని అత్యంత వెనుకబడిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో భూమి లేని నిరుపేద దళిత కూలీ కుటుంబంలో జి కృష్ణయ్య జన్మించారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, అత్యంత పేదరికంలో పెరిగారు. చిన్ననాటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. తన చదువు, ఇతర ఖర్చుల కోసం కూలీ పనులు చేశాడు. చదువు విలువను అర్థం చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్నతనం నుండే చదువులో ప్రతిభ కనబరిచి గద్వాలలో డిగ్రీ పూర్తి చేశారు. అంతటితో ఆగలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కొంతకాలం లెక్చరర్గా ఉద్యోగం చేశాడు. ప్రజాసేవ చేయాలన్న కసితో సివిల్స్ లక్ష్యంగా ఎంచుకున్నాడు. కుల అణచివేత, సామాజిక ఆర్థిక అసమానతలను ధిక్కరించి వాటిని సమూలంగా రూపుమాపాలంటే ఐఏఎస్ అధికారి కావాలనే కలలు అన్నాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులై ఐఏఎస్ అధికారిగా సాధించాడు. చిన్ననాటి నుండి ఐఏఎస్ అధికారి కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. 1985లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో చేరి బీహార్ క్యాడర్ ఐఏఎస్గా విధుల్లో చేరాడు. జి కృష్ణయ్య ఐఏఎస్ శిక్షణ అనంతరం నలంద జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా నియమితులయ్యారు. అక్కడి నుంచి హజారీబాగ్కు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్గా మొదటి పోస్టింగ్ పశ్చిమ చంపారన్ జిల్లాలో నియమితులయ్యారు. నాడు ఆ జిల్లా పేరు చెబితేనే భయంకరమైన డెకాయిట్లు, కిడ్నాపర్లకు కేంద్రంగా పరిగణించబడుతుండేది. స్థానిక రాజ్పుత్, భూమిహార్ కుల భూస్వాములు ఎన్నో అడ్డంకులు కల్పించినప్పటికీ ఓ ఐఏఎస్ అధికారిగా పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతుడయ్యాడు. దళిత వర్గానికి చెందిన జి కృష్ణయ్య ఐఏఎస్కు పేదల కష్టాలు, కన్నీళ్లు తెలుసు గనుక అక్కడి పేద ప్రజల మన్ననలను పొందారు. జిల్లా కలెక్టర్గా ఎటువంటి బెదిరింపులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా భూ సంస్కరణలను అమలు చేశాడు. వేలాది ఎకరాల భూమిని భూమి లేని నిరుపేదలకు పంచాడు. అప్పటికి బీహార్ రాష్ట్రంలో అక్కడి పేద ప్రజల గుండెల్లో కష్టాలు తీర్చే ఓ భగవాన్, ఓ అల్లా, ఓ జీసస్, మరే దేవుడైనా కూడా ఆయనే. ఇది అక్కడి పేద ప్రజల నమ్మకం. పశ్చిమ చంపారన్ జిల్లాలో భూ సంస్కరణలను అమలు చేసినందుకు ఆనాటి ప్రభుత్వం 1994లో జి కృష్ణయ్యను లాలూ ప్రసాద్ యాదవ్ సొంత జిల్లా అయిన గోపాల్గంజ్ జిల్లా మెజిస్ట్రేట్గా బదిలీ చేశారు. గోపాల్గంజ్ జిల్లా మెజిస్ట్రేట్గా విధి నిర్వహణలో ఉండగా ముజఫర్పూర్ ప్రాంతంలో ఓ నిజాయితీ గల ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యపై గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ నేతృత్వంలో మూక దాడి జరిగింది. జి కృష్ణయ్య ఐఏఎస్ను కాల్చి చంపారు. ఐఏఎస్ అధికారిని కాల్చి చంపిన ముఠాకు నాయకత్వం వహించింది గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్. ఆ తర్వాత జి కృష్ణయ్య ఐఏఎస్ హత్య కేసులో ఆనంద్ మోహన్తో పాటు మరో 35 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. ఆ తర్వాత జి కృష్ణయ్య ఐఏఎస్ హత్య కేసులో ఆనంద్
మోహన్ తో పాటు మరో 35 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు. ఆనంద్ మోహన్ ఎందుకు విడుదలవుతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. బీహార్ రాష్ట్ర జైలు మాన్యువల్ ను సవరించి దళిత ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను హత్య చేసిన దోషి మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలను సులభతరం చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితమైంది. బీహార్ ప్రజల గుండెల్లో మానని పాత గాయాలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. 1994 నుండి 2007 వరకు 13 సంవత్సరాల పాటు సాగిన విచారణ తర్వాత 7గురిని దోషులుగా నిర్ధారించారు. మిగిలిన 29 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషుల్లో ఆనంద్ మోహన్, ప్రొఫెసర్ అరుణ్ కుమార్, అఖ్లాక్ అహ్మద్లకు మరణశిక్ష పడింది. కానీ 1 సంవత్సరం తర్వాత పాట్నా హైకోర్టు మోహన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇది మరణశిక్షకు అర్హమైన అరుదైన కేసు కాదని కోర్టు పేర్కొంది. ఓ జిల్లా మెజిస్ట్రేట్ విధి నిర్వహణలో గ్యాంగ్స్టర్ రాజకీయ నాయకుడి చేతిలో అత్యంత పాశవికంగా కాల్చివేతకు గురైతే పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ఇంతకంటే న్యాయం బహుశా ఈ దేశంలో దళితులకు దక్కదేమో. గత 15 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మందితో పాటు గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ 2007 నుండి సహర్సా జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అయితే జేడీయూలోని పలువురు రాజ్పుత్ నాయకులు ఆనంద్ మోహన్ను త్వరగా విడుదల చేయాలనే ఒక పట్టుతో బీహార్ ప్రభుత్వంపై కులపరంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఏప్రిల్ 10న బీహార్ ప్రభుత్వం మోహన్ విడుదలను సులభతరం చేయడానికి బీహార్ ప్రిజన్ మాన్యువల్ 2012ను సవరించింది. ప్రిజన్ మాన్యువల్లోని కఠినమైన సెక్షన్లకు మార్పులు చేస్తూ బీహార్ జైల్లో 14 నుంచి 20 ఏళ్ల మధ్య జైలు శిక్ష అనుభవించిన మరో 26 మంది ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. బీహార్ అంటేనే నేరస్తులు, బందిపోటు దొంగలు, రౌడీ మూకలు ఉన్న రాష్ట్రం. తీవ్రమైన నేరాలు, హత్యలకు పాల్పడిన నేరస్తులను ప్రభుత్వం విడుదల చేయడం అంటే న్యాయానికి, చట్టానికి సంఖ్యలు వేయటమే. ఆనంద్ మోహన్ తన కుమారుడు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థానికి పెరోల్పై జైలు నుండి విడుదల చేయటం నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం. అదే సమయంలో ఆనంద్ మోహన్ తన రాజ్పుత్ కమ్యూనిటీ నాయకులతో సంప్రదింపులు జరిపి తన విడుదలకు సహకరించాలని అధికార ప్రతిపక్ష నాయకులను రాజ్పుత్ కమ్యూనిటీ పేరుతో ప్రభావం చేశారు. మరో 3 నెలల తర్వాత ఏప్రిల్ 24న బీహార్ ప్రభుత్వం 27 మంది ఖైదీలను విడుదల చేస్తూ నోటిఫై చేసింది. జాబితాలో 11వ స్థానంలో ఆనంద్ మోహన్ కూడా ఉన్నారు. ఆనంద్ మోహన్ను జైలు నుండి విడుదల చేయటం ఇది ప్రత్యక్ష సాక్షులకే కాదు, ఐఏఎస్ జి కృష్ణయ్యతో పాటు పనిచేసిన ఐఏఎస్లందరికీ కూడా తీవ్ర ఆగ్రహాన్ని కల్పించింది. వచ్చే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజ్పుత్ కులానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే ఆనంద్ మోహన్ విడుదల అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆనంద్ మోహన్ విడుదలను ఖండించిన బీఎస్పీ బీహార్ జైలు నిబంధనల మార్పు అనేది చూస్తే దళిత వ్యతిరేకం అని బహుజన సమాజ్వాద్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించింది. ఈ నిర్ణయంపై బీహార్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని నితీష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. బీహార్ ప్రభుత్వం నిర్ణయం భారతదేశం అంతటా ఉన్న దళితులకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెస్తుందని ఆమె హెచ్చరించారు. మాజీ అడిషనల్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించి దివంగత ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యపై హత్యకు పాల్పడిన గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ను జైలు నుండి విడుదల చేయటం పట్ల బీహార్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. కరుడుగట్టిన నేరస్తులు, హంతక ముఠా నాయకులను రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం నితీష్ కుమార్ ప్రభుత్వం జైలు నుండి విడుదల చేయటం ఆక్షేపణీయమన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్యాంగ్స్టర్లు, మాఫియాలు బీహార్ రాష్ట్రంలో లేదా మరే రాష్ట్రంలోనైనా స్వేచ్ఛగా సంచరించకుండా కేంద్రం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి ఐఏఎస్ జి కృష్ణయ్య కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. ఆనంద్ మోహన్ను జైలు నుంచి విడుదల చేయడంపై పునరాలోచించాలని బీహార్ ప్రభుత్వాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం కూడా కోరింది. అయితే ఈ నేపథ్యంలో తెలుగు మీడియా ప్రసారాలు, ప్రత్యేక కథనాలు ఎక్కడున్నాయి? అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం వెళ్లిన తెలుగోడిని అక్కడి పౌరులు అకారణంగా కాల్చి చంపితే తెలుగు తేజం హత్య అంటూ రోజుల తరబడి వార్తా ప్రసారాలు చేసే తెలుగు మీడియా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? జి కృష్ణయ్య ఐఏఎస్ కు జరిగిన అన్యాయం వీళ్ళెవరికి
ఎవరికీ కనిపించట్లేదా? గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ లాంటి వ్యక్తులు సమాజంలో తిరగవద్దని జి కృష్ణయ్య కుటుంబ సభ్యులు, ఐఏఎస్ అధికారుల సంఘము, ప్రజాస్వామ్య గొంతుకలు గొంతెత్తి అరిచినా కూడా తెలుగు పత్రికలు పతాక శీర్షికల్లో వార్తలు రాయటం లేదు. తెలుగు టీవీ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ గా వార్తలు ప్రసారం చేయటం లేదు. ఇదో విషాదం. కేవలం కొన్ని నేషనల్, ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ మాత్రమే, అంటే బీబీసీ, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, ఆజ్ తక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ, ద ప్రింట్ వంటి టీవీ ఛానళ్లు, పత్రికలు మాత్రమే జి కృష్ణయ్య కుటుంబ సభ్యులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ప్రసారం చేస్తున్నాయి, వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. కానీ తెలుగు మీడియా ఎందుకో తెలియదు కానీ ఇటువంటి ప్రయత్నాన్ని చేయటం లేదు. ఇది తమకున్న పత్రికా స్వేచ్ఛకు తమకు తాము సంఖ్యలు వేసుకోవడమే అని మనం అనుకోవచ్చు. ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ఈ దేశంలో న్యాయం జరుగుతుందా లేదా? పాలక ప్రభుత్వాలు కుల దురహంకారంతో నేరస్తులకు వత్తాసు పలికితే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? జరిగితే ఎప్పుడు జరుగుతుంది? కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా లేదా? సుప్రీంకోర్టు తీర్పు ఎటువైపు ఉంటుంది? బాధిత కుటుంబం వైపా లేకపోతే అగ్రకుల నేరస్తుల గుంపు వైపా? వేచి చూడాల్సిందే.